సీనన్న తన అమూల్యమైన సందేశం ఇస్తారు. ఇప్పుడు విషయాలు చెప్తా, ఎక్కువ టైం తీసుకోను. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మందకృష్ణ మాదిగన్న పోరాటాల గురించి నేను నా కాలేజ్ టీవీలో ఒక 20 నిమిషాల సేపు అనర్గళంగా చెప్పిన. దానిలో అంటే నేను అంబేద్కర్ గురించి చదివిన, అంబేద్కర్ గురించి అక్కడక్కడ విన్నా, అనేక ఉపన్యాసాలు అక్కడిక్కడ అన్నీ విన్నా, కానీ ఎక్కడ ప్రత్యక్షంగా నేను చూడలేదు. కానీ ఈ తరం నేను చూసినటువంటి అంబేద్కర్ మందకృష్ణ మాదిగ అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఎందుకంటే 94 నేను చిన్నప్పుడు ఎప్పుడో దాదాపు 8 సంవత్సరాల వయసులో చిన్నప్పుడు 94 నుంచి నాకు అంటే మాది చిన్న హోటల్, మాది టీ స్టాల్. మాకేంటంటే పొద్దున్నే ఈనాడు పేపర్ వస్తూనే ఉంటుంది, రోజు చదువుతూనే ఉంటాం. పొద్దున్న లేవగానే మొహం కడుకొని చదవడం అలవాటు. సో అప్పటి 94 నుంచి ఈనాడు పేపర్ చదువుతున్నప్పటి నుంచి మందకృష్ణ మాదిగన్న ఒక వికలాంగుడిని తీసుకొని పోయినటువంటి ఉద్యమాల నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన పోరాటాలను చూస్తూనే వస్తున్నా. ఆయన ఎక్కడ కూడా తనకు కావాలంటే ఈ ఉద్యమాల ద్వారా అనేకమైనటువంటి పదవులు రావచ్చు, అనేకమైనటువంటి లక్షల రూపాయలు ఆర్థికంగా కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కానీ 30 సంవత్సరాలుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా తను ఏదైతే అనుకున్నాడో లక్ష్యం గురించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ లక్ష్యం కోసమే పోరాడుతూ ఉన్నాడు. ఆ లక్ష్యం కోసమే ఈరోజు నెరవేరుతున్న క్రమంలో కూడా ఖచ్చితంగా మన యొక్క గొంతు ప్రపంచవ్యాప్తంగా వినపడాలని చెప్పేసి కూడా 1,00,000 గొంతులు, 1,00,000 డప్పులు, 1000 గొంతులు అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ఇది నాకు తెలిసి ఈ దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయే అవకాశంగా ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ అంటే నేను గత 10 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను, ఒక దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక జాతి మీటింగ్కు వచ్చి ఈ జాతికి నేను అండగా ఉంటానని చెప్పేసి చెప్పడం ఏదైతుందో నిజంగా ఇది ఎవరికి దక్కలేదు, కేవలం మందకృష్ణ మాదిగనకే దక్కుతుంది. ఈరోజు మనం భావాజాలాలు ఉండొచ్చు, అంటే కొంతమంది కమ్యూనిస్టులు కావచ్చు, లెఫ్టిస్టులు కావచ్చు, రైటిస్టులు కావచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ ఒక లక్ష్యం నెరవేరాలంటే, అంటే మన హక్కులు నెరవేరాలంటే ఖచ్చితంగా భారతీయ పార్లమెంటరీ వ్యవస్థ ద్వారానే నెరవేరుతుంది. కాబట్టి మనం ఇక్కడ భావాజాలాలు చూడొద్దు, మనం ఇక్కడ ఏది చూడొద్దు. ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఏదైనా కావచ్చు, భావజాలం మీద కాలేదు, కేవలం భారత పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా అయింది. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత రాష్ట్రాలకు అన్ని హక్కులు ఇవ్వబడ్డాయి. కాబట్టి ఖచ్చితంగా మన రాష్ట్రం నుంచి మొదలు కావాలి ఈ యొక్క వర్గీకరణ ప్రాసెస్ అనేది ముందుగా స్టార్ట్ అవ్వాలని చెప్పేసి కూడా మనం కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఖచ్చితంగా మీడియా పరంగా మా యొక్క ఎంత సహకారం కావాలో ఖచ్చితంగా సహకరిస్తూ ఉంటాం. ఖచ్చితంగా మీకు అండగా మీ వెంట మేము ఖచ్చితంగా ఈ కార్యక్రమం ముగిసేంత వరకు మా యొక్క సహకారం ఖచ్చితంగా మీతో పాటు మీ అడుగులో అడుగే మేము కూడా నడుస్తామని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి జై భీమ్, జై తెలంగాణ.